దావోస్ పర్యటన కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీకి ఒక విమర్శ చేస్తుంది. ఇక్కడున్న కంపెనీలే అక్కడికి పోయి ఒప్పందాలు కూర్చుకుంటున్నారు ఒకటి. మరోవైపు అసలు దావోస్ పేరుతో మొత్తం పెట్టుబడులు అంటూ కూడా ఒక డ్రామా క్రియేట్ చేస్తుందంటూ కూడా ఇటు కేటీఆర్ సంబంధించిన అయితే బీఆర్ఎస్ అయితే మాత్రం మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి దావోస్ పర్యటన ఎట్లా కొనసాగుతుంది, పర్యటన మొత్తం కూడా సారాంశం ఎలాంటి ఫలితాలు వచ్చినాయి అసలు? దావోస్ పర్యటన అనేటటువంటిది ఈ ప్రభుత్వానికి రాష్ట్రం పట్ల, భవిష్యత్తు పట్ల అభివృద్ధి చెందించుకోవాలి మన యొక్క రాష్ట్రాన్ని, నగరాన్ని మరీ ముఖ్యంగా. అండ్ మనం ఎందుకంటే క్లీన్ సిటీ అనేటటువంటిది మనం ఒకటి ప్లాన్ చేసుకున్నాం, ఫ్యూచర్ సిటీ అని, రైట్? ఆ ఫ్యూచర్ సిటీలో రాబోతున్నటువంటి కంపెనీలు, ఇంకా రావాల్సినటువంటి కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలలో మనకు హైదరాబాద్కి వీలైనంత ఎక్కువ తెచ్చుకోవాలనేటటువంటి ఒక కాంపిటీషన్ తోటి మనం పోయినాం. గత 10 సంవత్సరాలు ఏ రోజు కూడా ఇలా మొక్కలకు తీసుకొచ్చి కొత్త కంపెనీలు తెచ్చినటువంటిది లేదు. ఇప్పుడు ఖాళీ పోయిన సంవత్సరం 2025 ట్రాక్ రికార్డ్ తీస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, గత 10 సంవత్సరాలలో వచ్చినటువంటి కంపెనీలకి కేవలం మేము వచ్చినాక ఒకటే సంవత్సరం వచ్చినటువంటి కంపెనీలకు బేరీజ్ వేయండి, సరిపోతుంది. పని చేసేటటువంటి పనిమంతుడికి బోగస్ మాటలు మాట్లాడేటటువంటి ఇక్కడ పనికి మాలినోనికి చాలా తేడా ఉంది. రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటా అక్కడ మరి సమ్మక్క సారక్క గద్దలు నిలబెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేదు, తెలంగాణ వచ్చినాక మనం నిలబెట్టుకోవాలి కదా. అది చేసుకుంటే మళ్ళీ ఇమీడియట్గా విమానం ఎక్కి దావోస్కి పోయి మళ్ళీ రాష్ట్రానికి రావాల్సినటువంటి కంపెనీల గురించి పాటుపడుతూ ఉన్నాడు. కానీ ఈ పని లేనివాడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే కాళ్ళకు కట్టలు పెట్టడము, నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడడము. ఈయన తాన అంటే తందానానికి ఇంకొక ఆయన కూర్చుండు. ఎందుకంటే ఆయనకు పాపం రూపాయి రాష్ట్రానికి తెచ్చుడు శాతగానోడే. ఇక బయట దేశాలకించి కంపెనీలు తెచ్చుడు ఏదో శాతం అవుతుంది. మనం అంత దానికి ఫస్ట్ బిల్టప్ కాలే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటారు. ఓడేమో వచ్చి ఇంకో మాట అంటాడు, ఆయనకి ఇంగ్లీషే మాట్లాడనీకి రాదు. అసొంటప్పుడు ఎట్లయితుంది? ఇంగ్లీష్ మాట్లాడనీకి వస్తే కంపెనీలు వస్తాయని ఉన్నాయా అండి? చైనీస్ ఉన్నారు, రష్యన్స్ ఉన్నారు, ఫ్రెంచ్ ఉన్నారు, స్పానిష్ ఉన్నారు. వీళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే పోతారు అనుకుంటాం. అట్లుంటుందా? కుదురుతుందా? లేదు. సో ఇగో అట్లాంటి చిల్లర వాదనలు, చిల్లర విమర్శలు చేసుకుంటా ఆయన స్థాయి రోజుకి ఇంత దిగిపోతున్నాడే తప్ప నిజంగా స్థాయి పెంచుకునేటటువంటి పనులు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ చేయట్లేదు. డైవర్షన్ 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 ఇదే పదాన్ని ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాడుతుంది. డైవర్షన్ కోసమే మొత్తం కూడా కాంగ్రెస్ సర్కార్ వాళ్ళ వైఫల్యాలను తప్పించుకోవడానికే కేసులు, విచారణలు ఇదంతా పేరుతోనే ఒక్కొక్క రోజుకొక అంశాన్ని క్రియేట్ చేసి జనాలపైన వదులుతుంది. మొత్తం చర్చ అంతా ఇటు డైవర్ట్ చేసేలాగా రేవంత్ రెడ్డి చేస్తున్నారని కూడా రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అటెన్షన్ 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 ఈ కేవలం పబ్లిక్ పీపుల్ అటెన్షన్ కోసం మాత్రమే అబద్ధాలు చెప్పైనా సరే జనాలు నన్ను చూడాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు పాపం బీజేపీ బీఆర్ఎస్ కలిసి పాపం వాళ్ళకు వచ్చినంత బాధ ఇంకొకరికి రావద్దేమో. ప్రభుత్వాన్ని విమర్శిద్దామంటేనేమో ఏం లేవు, ఆధారాలతో నిరూపిద్దామంటేనేమో ఏం లేవు. ఏదో బట్టగాల్చి మీదేసి ఆ రోజుటికి పూట గడుపుకునేటటువంటి పరిస్థితికి వచ్చినాయి ప్రతిపక్షాలు ఇక్కడ తెలంగాణలో. అట్లాంటిది నిజంగానే మీరు అర్థవంతంగా గిట్ట ఏదైనా విమర్శ చేసిందనుకో, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే చెప్పారు, రండి మా నుంచి ఏమైనా తప్పులు జరిగినా సరిదిద్దుకోనికే మేము సిద్ధంగా ఉన్నాం రండి అన్నాం. లేదేమైనా విమర్శలు జరిగినా ఓపెన్గా చెప్పండి, నేను విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండ్రు. ఇంకేం చేయాలండి? అంతకంటే ముందు ఇట్లాంటిది నువ్వు నాకు చూపెట్టు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళలో ప్రతిపక్షాలు నీ మాట అనేది ఒకటి రీల్ చూపెట్టు, ఒక చిన్న బయట చూపెట్టు. ఇంత ఘోరమా? ఇంతనా? అక్కసు కక్కుతా ఉన్నారే తప్ప రాష్ట్ర ప్రగతి కోసం ఏ రోజైనా పాటుపడ్డటువంటి మొక్కలేనా? నిజంగానే నీకు దావాస్ మీద అంత చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని నువ్వు కూడా పోయేదుండే కేటీఆర్. నువ్వు కూడా పోయేదుండే. వస్తానంటే ఎందుకు వద్దంటావు? నువ్వు కూడా పోయేదుండే. నేను కూడా వస్తా, కొంచెం నేర్చుకుంటా, నేను ఇంత చదువుకున్నా, నేను తేలేకపోయినా నువ్వెట్లా తేగలుగుతున్నావు 2 ఏళ్ళ సందే అని నేర్చుకుంటామంటే ఎందుకు రానియారు? నువ్వు చెయ్యంది రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు అనేది మీ యొక్క బాధ, అంతకుమించి వేరేది లేదు. నిజం చెప్పాలంటే ప్రపంచం అంతా ఓ పక్క క్రైసిస్ తోటి నడుస్తూ ఉంటే ఆ కష్టం రాష్ట్రానికి తెలియనీయకుండా చేస్తున్నాడు అని అంటే ఫస్ట్ ఆ నాయకత్వాన్ని మీరు కనీసం మెచ్చుకోకపోయినా సరే కానీ దాన్ని ఏమంటారు, ఖరాబ్ చేయకుండ్రి. ఆ తెలంగాణ ప్రజలకు మంచిది కాదు అన్న. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది ఈసారి. ఎందుకంటే స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే ఏంటంటే గుర్తుతో జరిగే ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీలకు కీలకమే. ప్రధాన పార్టీలు 3టికి, మిగతాటి మజ్లిస్తో పాటు కమ్యూనిస్ట్ అందరికి కూడా కీలకమే. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యూహాలతో ముందుకెళ్తుంది? ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ గతంలో వాళ్ళకు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి, అర్బన్ స్థానాల్లో బీజేపీ కూడా ఓటు బ్యాంకు పదిలంగా ఉంది, వాళ్ళకి ఇంకా పెంచుకునే ప్లాన్లో ఉంది. జాతీయ నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే ప్లాన్లు కూడా జరుగుతున్నాయి. ఏకంగా కొత్త అధ్యక్షుడు, పాత అధ్యక్షుడు, చాలామంది పక్క రాష్ట్రాలు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో
ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఈసారి టార్గెట్గా పెట్టుకుందా, లేకపోతే ఈ ఓటు తర్వాత ఈ 2 ఏళ్ల పాలనపై రెఫరెండంలా కానీ ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఏం చెప్తారు? ఇప్పుడు రెఫరెండం లాంటి భారీ డేలాలు కొట్టేటోళ్ళు అందులోనే కలిసిపోయారు. మన జూబ్లీస్లో కూడా కేటీఆర్ అదే మాట అన్నాడు, ఈ ఎన్నిక రెఫరెండం వాళ్ళ ప్రభుత్వానికి మా యొక్క పనితీరుకి అని అన్నాడు. జనాలు రెఫరెండం చూపించేసేసారు. మరి దాని తగ్గట్టున బిహేవ్ చేస్తుందంటే లేదు. సో మున్సిపల్ ఎన్నికలకి మా యొక్క నిజాయితీ, మా యొక్క నైతికత, మా యొక్క పారదర్శకత అనేటటువంటి ఉన్న విషయాలతోటే మేము జనాల ముందుకు పోతాం. ఎందుకంటే లేనివి చెప్పాల్సినటువంటి అవసరం లే. తెలంగాణ ప్రజలు విఘ్నులు. నువ్వు ఒకవేళ చేయనివి చెప్పినా మెచ్చరు, చేసినవే చెప్తాం, చేయబోతున్నాయి కూడా మనం చెప్తాం. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అనేది పారదర్శకంగా ఆ రోజు మేము శ్వేతపత్రం ఆర్థిక విషయాలతోటి మొదలు పెట్టుకుంటే తర్వాత అన్ని రకాలుగా విచారణ చేసేటటువంటి దాకా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మంచి అయితే మంచి అని చెప్తాం, అబ్బా కుదరకపోతే కుదురుతలేదు, మన కష్టం ఇట్లుందని చెప్తున్నాడు. మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, ఇది పరిస్థితి, మీరు అడుగుతూ ఇయ్యాలని నాకు కూడా ఉంది, కానీ సిచ్యువేషన్ ఇది ఉంది అని ఒక్కొక్కటి మెరుగుపరుచుకుంటూ వచ్చి అన్నిటినీ కూడా రేపొద్దున పూర్తి చేసేటటువంటి చిత్తశుద్ధితో ఒక నాయకుడు ముందుకు పోతున్నప్పుడు నిజాయితీకి ఎప్పుడైనా పట్టం కడతారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నిజాయితీకి పట్టం కడతారు. ఆ నిజాయితీతో ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి పట్టం కడతనే ఉన్నారు, పట్టం కడతారనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పి నడిపించినావు అనుకో, కుదరదు. నిజాయితీగా అదే మళ్ళీ ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్పి మా మీద బడగాల్స్తున్నాయి కదా, వాళ్ళకి ఎడబెట్టాలో వాళ్ళకు కూడా అర్థం పెడతారు. ఇంకొకటి ఇక బీజేపీ గురించి అంటావా, మున్సిపాలిటీలలో జరగకుండా అది ఉందని. వాళ్ళ యొక్క ఆయుధం ఏందండి? మతం. వాళ్ళ యొక్క ఆయుధం ఏంటిది? హింస. అవునా? ఎంతసేపు యువకులని టార్గెట్ చేసి వాళ్ళ మెదడులల్లో ఒక విషాన్ని నింపి తర్వాత ఒకరంటే ఒకరికి పడకుండా మతం అయిపోయినాక కులం, కులం అయిపోయినాక ప్రాంతం, ఇంకోటి ఎన్ని రకాలుగా విడదీయాలనో అన్ని రకాలుగా విడదీసేటటువంటి కుట్రలను నమ్ముకున్నటువంటి బీజేపీని తెలంగాణ జాతి సహించదు అనేటటువంటిది నేను ఒకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఒక పక్క దేశవ్యాప్తంగా కూడా హిందువులు అని చెప్పుకోబడుతున్నటువంటి బీజేపీ అదే హిందువుల పట్ల చేస్తున్నటువంటి దాష్టికాలు ప్రపంచమంతా చూస్తూ ఉంది. అవునా? ఈరోజు మీకు 1500 నుంచి 1600 సంవత్సరాల పురాతనమైనటువంటి గుడ్లని వాళ్ళ పార్కింగ్ల కోసం ఢిల్లీ నడిబొడ్డున కూలగొడుతున్నటువంటి తీర్కాడికెచ్చి మొదలు పెట్టుకుంటే శంకరాచార్య లాంటి వారిని నదులలో స్నానం చేయనీయకుండా అనుమతి ఉందా నీకు, అసలు నువ్వు ఎట్లా శంకరాచార్య అనేటటువంటి దాకా అహంకారంగా మెలిగే పరిస్థితి వచ్చింది అని అంటే ఇది గతంలో బీజేపీలు ఏమంటారు బ్రిటిషర్లు అంతకంటే ముందు వచ్చినటువంటి ముఘళ్ళు కూడా చేయకుండా ఉన్నంత దాష్టికాలు ఈరోజు బీజేపీ తలపడతా ఉంది. కళ్ళు ఎప్పుడు నెత్తికి ఎక్కినప్పుడు ధర్మం నీకు కనబడదు. సో ధర్మ మార్గాన నడుస్తున్నటువంటి అసలైనటువంటి హిందూ జాతి మొత్తం కూడా ఈరోజు మేల్కొల్పుకొని బీజేపీ చేస్తున్నటువంటి యొక్క ఆగడాలని అన్నీ గ్రహించుకొని రానున్నటువంటి కాలంలో దానికి కూడా ఖచ్చితంగా ఫలితం అనేటటువంటిది ఉండాల్సిందే, ఇస్తారు కూడా. అది ఎవరమైనా ఇప్పుడు నేను తప్పు మాట్లాడినా, నువ్వు తప్పు మాట్లాడినా, నేను మందిని ముంచనీకనే గిట్ట తయారయ్యి నేను ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా నాకు అధికారం ఉంది కదా అని చెప్పి మెలిగినాం అనుకో, జనాలు నేను నిలబెట్టాలని పెడతారు. మరీ ముఖ్యంగా ధర్మంతో పెట్టుకోకు. ఎందుకంటే మన పురాణాలు మొత్తం కూడా ఆఖరికి రాముడు కూడా ధర్మ మార్గం కోసం మాత్రమే పాటుపడ్డాడే. అట్లాంటి రాముడిని మనం దేవుడు అనుకుంటాం. ఆయన నమ్మినటువంటి ధర్మాన్ని కూడా నువ్వు బ్రేక్ చేసేసేస్తా ఉన్నావు. అట్లాంటిది ప్రజలు సహించరు. అట్లాంటిది ఎంటర్టైన్ చేసే ముచ్చటనే లేదు. ఈ విద్వేషాలను రగిల్చేటటువంటి ఈ యొక్క పాలిటిక్స్ లైఫ్ లైన్ అయిపోతుంది కాబట్టి మేల్కొల్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మేల్కొంటున్నటువంటి యువత బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలను దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో ఫలితాలను ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. 2 ఏళ్ల కాలం పూర్తి అయిపోయింది. ఇక మొత్తానికి ఇటు కేసులు విచారణలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం మీరు చేసే పని మీరు చేస్తున్న పోతున్నారు. ఓవరాల్గా మీరు ఒకసారి ఈ 2 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, రాజకీయ పార్టీలు చేస్తున్న దానికి ఏం చెప్తారు? అసలు స్థిరంగానే నిలబడరు ఈ సర్కారు, స్థిరంగానే ఉండలేరు ఈ నాయకులన్నీ ఒక ఆరోపణలతో మొదలైనటువంటి మా యొక్క ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వంగా ఈరోజు 2 సంవత్సరాలు కాదు ఇంకొక 8 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకొని 10 సంవత్సరాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని 100% ఎందుకు గెలవరబ్బా, మంచి పని చేసినప్పుడు ఎందుకు గెలవరు? ఈరోజు 10 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో ఒక విజనరీ లీడర్ లెక్క రేవంత్ రెడ్డి గారు ఆయన కలలుగా అంటున్నటువంటి ఆ యొక్క ఫ్యూచర్ సిటీ అయినా, లేకపోతే తెలంగాణలో ఇవ్వాల్సినటువంటి సంక్షేమాలైనా, ఆడబిడ్డలని కోటీశ్వరులను చేయాలనేటటువంటి సంకల్పమైనా, లేకపోతే పర్యావరణ పరిరక్షణలో నా నగరం ముందుండాలి, నా రాష్ట్రం ముందుండాలి, దేశం మొత్తంలో కూడా కంపేర్ చేసుకుంటే అనేటటువంటి ఆ యొక్క చిత్తశుద్ధి అయినా, అన్నిట్లల్లో కూడా నా యువత పక్కదారి పట్టొద్దు, స్కిల్స్ తోటి ముందుకు పోయి కొలువులలో ప్రగతి సాధించాలనే తప్ప మాదక ద్రవ్యాల బారిన పడి పక్కదారి పట్టొద్దు, అమ్మనాయనకి భారం కావద్దు, అమ్మనాయనని కడుపులు పెట్టుకొని చూసుకునేటటువంటిగా పిల్లలు తయారు కావాలని చెప్పి
కొలువులు వస్తే కూడా వాళ్ళ జీతంలో ఇంత పర్సెంటేజ్ తీసి అమ్మ నాన్నలను కాపాడుకోవాలనే దూరదృష్టి దాకా సొంత ఇంటి మనిషి లెక్క మన ఇంట్లో పెద్దన్న ఉంటే కుటుంబం కోసం ఎట్లయితే ఆలోచిస్తారో అట్లా ఆలోచించేటటువంటి నాయకుడు ఉంటున్నప్పుడు ఈ యొక్క నగరం కాదు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ప్రజల యొక్క నమ్మకంతో వారి యొక్క ఆశీర్వాదంతో మేము మళ్ళీ కూడా అధికారంలోకి వస్తాం. ఇంట్లో ఎట్లాంటి డోకా లేదు. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ అన్న.